విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఏపీ నుంచి ఇతర నేతలు పోటీ పడుతున్నారు. ఏపీ నుంచి అన్నామలై, మందకృష్ణమాదిగ, స్మృతి ఇరానీ పేర్లు చర్చల్లో ఉన్నాయి. పెద్దల సభలు అడుగుపెట్టేందుకు బీజేపీ ఎవరికి అవకాశం ఇస్తుందో చివరి నిమిషం వరకు తెలియని పరిస్థితి. మొన్నటి వరకు అన్నామలైనే ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు కసరత్తు జరిగినా ఇప్పుడు తాజాగా స్మృతి ఇరానీ, మందకృష్ణమాదిగ పేర్లు తెరపైకొచ్చాయి. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్కెడ్యూల్ విడుదల కావడం, ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో రాజ్యసభ లక్కీ ఛాన్స్ ఎవరికన్నా చర్చ మొదలైంది. ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న నేతలు ఒకరిద్దరు ఉండగా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తుండటంతో కమలనాథుల నిర్ణయం ఎలా ఉంటుందని ఆసక్తి పెంచుతోంది. అయితే తమ ఏపీ రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి స్థానాన్ని మళ్లీ ఆయనకే కేటాయించే అవకాశాలు లేకపోవడంతో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర మంత్రివర్గంలో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రెండు 2014-19లో టీడీపీ బీజేపీ పొత్తున్నప్పుడు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా మరో కీలక నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ నుంచి బీజేపీ ఎంపిక చేసింది. సాయిరెడ్డి స్థానం తిరిగి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండడంతో కూటమికే దక్కడంతో ఎన్నికకు ఈసీ స్కెడ్యూల్ విడుదల చేసింది. బీజేపీ ఈ సీటు తామే తీసుకుంటున్నట్లు సాయిరెడ్డి రాజీనామా సమయంలోనే స్పష్టం చేయగా ఆయన స్థానంలో అనూహ్యంగా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేయనుందట. తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించిన అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. దాంతో అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేసేలా బీజేపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాదిగ దండోరా నేత మందకృష్ణ మాదిగకు అవకాశం కల్పించే అంశంపైన చర్చ జరిగినట్టు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న మందకృష్ణ మాదిగ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అమిత్ షాను, చంద్రబాబును కలిశారు. ఆయనకు రాజ్యసభ ఇవ్వనుండడంతో పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బీజేపీ వర్గాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. స్మృతి ఇరానీని మళ్లీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుండి ఆమెకు రాజ్యసభ ఇస్తే అన్నామలైకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.